నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పేదవారు కూడా సంతోషంగా సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకోవాలని అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎస్టీ మరియు బీసీ కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బెస్తపాలెం గ్రామంలో ఎస్టీ మరియు బీసీ కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. చిల్లకూరు తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని బెస్తపాలెం గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీల బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహించి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను అందజేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించాలని, తాగునీటి సమస్య తీర్చేందుకు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయగా ప్రస్తుతం అవి పనిచేయడం లేదని తన దృష్టికి వచ్చిందని, ఈ ప్రభుత్వ నిర్వాహకం దారుణంగా ఉందని ఎండగట్టారు. అనంతరం చిల్లకూరు మండల పరిధిలోని కల్వకుండ గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ మరియు పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలతో ఆయన మమేకమై స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ తాము అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చి వారితో పాటు శుక్రవారం రాత్రి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా నిద్రించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, మండలానికి చెందిన ప్రముఖ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బాబీ వెనక్కు ఆ సైడ్ ఈ సైడ్ రండి. ముగ్గురు తక్కువకండి, ముగ్గురు తక్కువకండి. సంక్రాంతి అందరం చేసుకునే పండగ కాబట్టి దాంట్లో గొబ్బెమ్మ ఉంది, మంచి జడ వేసారు, గాలిపాటం ఉంది, పొంగల్ బాగా పొంగింది, అలాగే గంగిరెద్దు ఉంది, చెరుకు గడలు ఉన్నాయి. అన్ని చూసి సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు కాబట్టి మంచి మెసేజ్ ఇచ్చారు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయడం జరిగిందమ్మా. ఓకే ఫోటో సార్ చూడ ఫోటో సార్ చూడమ్మా. ఫోటో ఓకేనా ఓకే ఓకే ఓకేనా చిరంజీవి జరుపుకున్నాను. ఓకేనా ఓకేనా ఓకే ఐడియా ఉండాలి ఆడ, అంతే. నీకు ఐడియా ఉండాలి, పక్కా ఉండాలి. అప్పుడు అవన్నీ వల్లే నీకు అది ఒకటే కాదు. ఓకేనా ఓకేనా కొట్టు కొట్టు ఓకేనా చిన్న రోడ్డు కదా. ఓకేనా తీసుకున్నావు రాబాకండి. ఓకేనా 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 ఓకేనా
పాంప్లెట్ ఇవ్వమా. ఓకేనా? ఓకే అన్నా, మీరు కొద్దిగా సైడ్ జరుపుకోండి. కొద్దిగా ఓకేనా? ఓకేనా? మా రోడ్డు వేసి నేనే తల్లి ఫస్ట్ చెప్పింది నేనే. కూడా ముగ్గులు పోటీ పెట్టాలంటే ఎవరు కూడా పేదవాళ్ళ దగ్గర పెట్టరు, అంతా మధ్యతరగతి వాళ్ళ దగ్గర గొప్ప వాళ్ళ దగ్గర పెడతారు. కానీ ఈరోజు మా నాయకులందరూ కూడా మాట్లాడి పేదవాళ్ళకి, ముఖ్యంగా ఎస్టీలకి, బెస్తవారికి మనం ఖచ్చితంగా ముగ్గులు పోటీ పెడదాము, వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూద్దామని చెప్పిన తర్వాత ఇక్కడ ఈ యొక్క ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ముగ్గులు చూస్తే బ్రహ్మాండంగా వేస్తున్నారు, ఒకరి మించి ఒకరు వేస్తున్నారు. మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రం అన్యాయం అయిపోయింది. మీకు తెలుసు కదమ్మా, నేను సునీల్ కుమార్ ఇంతకుముందు ఎమ్మెల్యేని. ఈ రోడ్డు వేయించింది నేనే, గుర్తుందమ్మా మీకు తల్లి? గుర్తుంది కదా? ఆ రోజు మీరు అడిగారు, రోడ్డు వేయించా. అలాగే నీళ్ల సమస్య అడిగారు, నేను సోలార్ సిస్టమ్ పెట్టించా, కానీ ఇప్పుడు పని చేయలేదని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండమ్మా. ఖచ్చితంగా అది వెంటనే రిపేర్ చేసి మళ్ళీ ఇక్కడ వాటర్ సప్లై ఇస్తా అని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం తల్లులారా. అట్లాగే తల్లులారా, ముఖ్యంగా మనందరం కూడా ఒక అవకాశం అని చెప్పి మనం మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారు కోటేశాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మీ ఊరికి పనులు జరిగాయి. ఈ గవర్నమెంట్లో మీ ఊరికి ఏమన్నా ఒక్క తట్టైనా మట్టేశారా? ఎవరొక్క పని చేశారా? చెడిపోయినటువంటి నీళ్ళను కూడా రిపేర్ చేసే పరిస్థితి ఉందా? ఆరిపోయినటువంటి లైట్లు, అవి కూడా లోకేష్ బాబు గారి లైట్లు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మేము ఇచ్చిన లైట్లు అవి ఆరిపోతే వేసే దిక్కు కూడా ఇప్పుడు లేదు. గతంలో ఇక్కడ సబ్సిడీ లోన్లు ఇచ్చాం, ఈరోజు సబ్సిడీ లోన్ కూడా తీసేశారు, ఒక్క సబ్సిడీ లోన్ కూడా లేదు. అలాగే చాలా సంతోషం, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఆ అబ్బాయికి నేను తెచ్చి ఇచ్చానని చెప్పి ఆ అబ్బాయి కృతజ్ఞత ఈరోజు సేవ చేసేందుకు వచ్చాడు. సంతోషమైనా 5 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నావు, అదే కావాలా. ఎవరికి కూడా పనిచేసుకోవడం మాత్రం మర్చిపోవద్దని చెప్పి మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈ యొక్క గ్రామం అభివృద్ధి చెందింది. ఈ కలువకొండ పంచాయతీలోనే దాదాపు 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి మేము తెలియజేస్తున్నాం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఎన్నో రుణాలు, పెన్షన్లు, ఎస్టీలకంతా కూడా పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఆ రోజు ఒక్కసారి అవకాశం అని చెప్పి అందరం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడేయడం జరిగింది. దాని ఫలితం ఈరోజు అనుభవిస్తున్నాం అందరూ. ఈ 4 సంవత్సరంలో ఎక్కడ కూడా అభివృద్ధి శూన్యం. ఎక్కడ ఎస్సీ ఎస్టీలని మొత్తం మర్చిపోయారు. ఎవరైతే ఓట్లేసామో వాళ్ళందరినీ మర్చిపోయారు. ముఖ్యంగా ఈరోజు ఎస్టీలన్నా మత్స్యకారులన్నా ఆనాడు నందమూరి తారక రామారావు గారికి ఎంతో ఇష్టం. ఆ రోజే ఆయన ఉన్నప్పుడే ఎస్టీలకు కానీ అలాగే ఈ యొక్క మత్స్యకారులకు కానీ ఇల్లు కూడా కట్టించిన పరిస్థితి కూడా మీకు ఒకసారి నేను అందరికి కూడా గుర్తు చేస్తున్నా. అలాగే తల్లులారా, రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అమ్మా, మీరు మీ ఇళ్లలో ఎంతమంది బిడ్డలు చదువుతున్నారో జగన్ చెప్పాడు. ఏం చెప్పాడు? మీ ఇళ్లలో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఇలా
గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అటు చెప్పలేదు, నేను ఒక్కరికి ఇస్తా అన్నాడు. సరే ఒక్కరు కూడా 15,000 ఇస్తానంటే లేదు నేను 13,000 ఇస్తా అన్నాడు. మీకు మాట తప్పినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. అలాగే రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే తల్లులారా, మీ ఇళ్లలో ఒక్కరుంటే 15,000 బిడ్డలు చదువుతుంటే, ఇద్దరుంటే 30,000, ముగ్గురు 45,000, నలుగురుంటే 60,000 అమ్మా. ఎంతమంది బిడ్డలు చదువుతున్నా అంతమంది బిడ్డలకి ఎటువంటి కండిషన్ లేకుండా అన్ని 15,000 ఇచ్చే కార్యక్రమాన్ని రేపు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడుతున్నారని చెప్పి అందరూ తెలియజేస్తాం తల్లులారా. అట్లాగే తల్లులారా, మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. ఎన్నమ్మా? 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ మీకు. అట్లాగే తల్లులారా, ఈ జిల్లాలో మీరు బస్సు ఎక్కి ఎక్కడైనా ఫ్రీగా తిరగచ్చు. టికెట్ మీరు పెట్టాల్సిన అవసరం లేదమ్మా. ఏమ్మా బాగుందా బాగాలేదా? బాగుందా? అట్లాగమ్మా మన ఇళ్లలో 18 సంవత్సరాల నుండి తల్లులారా 59 సంవత్సరాల లోపల ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తాడమ్మా. నెలకి 1,500. 60 సంవత్సరాలు అయితే మామూలుగా పెన్షన్ ఇచ్చేస్తారు. ఈ లోపల ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే, అత్తా కోళ్ళు ఉన్నా, అమ్మ కూతురు ఉన్నా, వాళ్ళందరూ కూడా నెల 1,500 రూపాయలు ఇస్తారమ్మా. ఎంతమంది ఉంటే ఆ వయసు వాళ్ళు అంతమందికి నెల 15,000 ఇస్తారు. 1,500 ఇస్తారమ్మా మీకు. అట్లాగే తల్లులారా, బిడ్డలు ఎవరన్నా చదువుకొని డిగ్రీ నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే అమ్మా నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద యువగౌరవ నిధులు ఇస్తారమ్మా. ఎవరైనా డిగ్రీలు చదివి కానీ ఖాళీగా ఉంటే నెలకి 3,000 రూపాయలు ఇస్తారమ్మా. అలాగే నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలని ఫిలప్ చేసే పరిస్థితి కూడా ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తుంది తల్లులారా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరికీ మినరల్ వాటర్, మామూలు నీళ్ళు కాదు ఇచ్చేదమ్మా, మినరల్ వాటర్ కొత్తగా పైప్ లైన్ వేసి అందరికీ మంచి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తుంటారు. ఎస్సీ ఎస్టీ లాగానే బీసీలకు కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తుంది తల్లులారా. ఆ రోజమ్మా ఎవరన్నా చనిపోతే మనం చంద్రన్న బీమా ఇచ్చాం. చనిపోయిన వెంటనే వాళ్ళకి 5,000 రూపాయలు ఎత్తుబడి ఖర్చులు ఇచ్చాం. ఈరోజు ఇస్తున్నారమ్మా? చెప్పండి, ఇస్తున్నారా? చనిపోతే ఇస్తున్నారు, చంద్రబాబు ఇస్తున్నారమ్మా. ఆ రోజు పండగలు సంక్రాంతి అంటే మనకు ఒక బ్యాగ్ ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు బొమ్మేసి దాంట్లో అన్ని చక్కెర, అలాగే రవ్వ, ఏమ్మా గుర్తుంది కదా, నెయ్యి అన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇస్తున్నారమ్మా? ఈ 4 సంవత్సరాలు ఎక్కడ ఇచ్చారా మీకు ఎవరికన్నా? మీ న్యాయం మీరే చెప్పండి. కాబట్టి తల్లులారా, అన్ని తీసేశాడు. అదే తల్లి 27 దళిత పథకాలు రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆయన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్న తల్లులారా. కాబట్టి ఆలోచించండి అమ్మా. ఈసారి మళ్ళీ మీరు కానీ జగన్ కోటేస్తే ఇంకందరూ అయిపోవాల్సిందే. లాస్ట్ అమ్మా మీరు ఆలోచించండి, లాస్ట్ ఎలక్షన్ అయిపోయే ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ఖాతాల్లో 15,000 వేసాడు. గుర్తుందా? రాలేదా మీకు ఊరికే? ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ కింద. అయినా ఏలా ఓట్లు, అయినా ఏలా జగన్ వేశారు. జగన్ ఏం చేశాడు? ఏం చేయలే, అబద్ధాలు చెప్పి మీకు మీ ఇల్లు చదివే బిడ్డకంతా 15,000 ఇస్తానని చెప్పి ఇప్పుడు 13,000 ఇస్తున్నాడు ఒక్కరికి. అంటే ఒకరికి వేస్తున్నారు. అది కూడా స్కూటర్ ఉంటే కట్టు, కారు ఉంటే కట్టు, ఏమైనా పొలం ఎక్కువ ఉంటే కట్టు. కాబట్టి అలాంటి కట్ చేసే ముఖ్యమంత్రిని ఇంకా మీరు కూడా కట్ చేయమని చెప్పి మీకు తెలియజేసిన తల్లులారా. రాబోయే రోజుల్లో మన పేదవాళ్ళ భవిష్యత్తును కోరుకొని పేదవాళ్ళ అభివృద్ధిని కాంక్షించే నారా చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కూడా ఓట్లేసి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను తల్లులారా. లైట్ తిప్పు, ఇటుచ్చి మాకు మీరు రావాలని మేము కోరుకుంటున్నామండి. ఆ అబ్బాయి కూడా మాకు చెప్తున్నాడు కంపల్సరీగా అండి. మేము అసలు బాగా మీరు కంపల్సరీ గెలిచిపోతారండి. ఈ మాట ఆ రోజు కూడా ఉంటుందండి. ఈ దారి రమ్మా పర్లేదు రమ్మా. రోడ్డు వేసి చేసినట్టు చేస్తాను.
అట్నే సార్ దానం పెడదాం సార్ మా ఇది మరి వచ్చుకుంది చూసేది దానం పరిస్థితి తీస్తాలే మొలపడు ఎవరమ్మా ఏం పేరు చెప్పారు జీవితం సంక్రాంతి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పండుగకు కావలసిన సామగ్రి కొనుగోలుకు రావడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. గూడూరు పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పండుగ సామగ్రి కొనుగోలుకు రావడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. చిల్లర మరియు వస్త్ర దుకాణాలతో కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. ఆరోగ్య సంరక్షణకు క్రీడలు ఎంతో అవసరమని క్రీడలను ప్రోత్సహిస్తూ కనుమూరు హరిశ్చంద్రారెడ్డి క్రికెట్ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించడం అభినందనీయమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలను ఎమ్మెల్యే వరప్రసాద్, డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, నిర్వాహకులు కనుమూరు హరిశ్చంద్రారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే వరప్రసాద్, డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతో అవసరమని గత 14 సంవత్సరాలుగా కనుమూరు హరిశ్చంద్రారెడ్డి మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని అన్నారు. డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలు ఆడేటప్పుడు ఎంతో మానసిక సంతృప్తి చెందుతారని, సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటువంటి క్రీడా పోటీలు జరగడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం, సురేష్, రాజేంద్ర, నాగేశ్వరరావు, లవకుమార్, విజయ తదితరులు పాల్గొన్నారు. If he doesn't know the beauty
and the capability of one's own body. అది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన బాడీ నుంచే ఎంటైర్ ఆర్కిటెక్చర్ అన్నది వచ్చింది. సో మన బాడీని చాలా ఒక దేవాలయంలాగా ఉంచుకోవాలంటే ముందు ఆరోగ్యం. ఒక తత్వవేత్త చెప్తాడు, మనిషికి కార్నర్ స్టోన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎందుకు ఏది చేసినా కూడా చివరికి ఎందుకు చేస్తామంటే సంతోషం కొరకు చేస్తాం. ఏది చేసినా చివరికి సంతోషానికి ఎండ్ అవుతుంది. మనం చాలా బాగా జాగ్రత్తగా ఆలోచిస్తాం. చివరికి ఆ రెండు ఉంటాయి. చివరికి ఏంటి, ది ఎంటైర్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ పర్సన్, ఒక మూల స్తంభాలు ఒక మనిషికి ఏంటంటే రెండేనట. అవి ఏంటి, ఒకటి లవ్, రెండోది వర్క్. ఈ రెండే తిరుగుతుంటాయట మనం జాగ్రత్తగా ఆలోచిస్తే. లవ్ అన్నది అన్ని రకాల, తండ్రి బిడ్డలు కావించండి లేదా తల్లి బిడ్డలు కావించండి, పనులు అలా. సో వర్క్, లవ్, లవ్ అండ్ వర్క్ ఇలా తిరిగి తిరిగి వస్తుంటాయి. ఇవి ఎందుకు చేస్తామో సంతోషం కొరకు చేస్తాము. డిఎస్పీ గారు కంగ్రాచులేట్స్ మన సార్ ఇంటలెక్చువల్ అయిన మన ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారికి నా నమస్కారం తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మీరు అమూల్యమైన సందేశాన్ని మన ఎమ్మెల్యే గారు చెప్పినారు. ఎందుకంటే సార్ ఇది వెరీ ఇంటలెక్చువల్ పర్సన్, దాంట్లో డౌటే లేదు. 100% నేను ఎవరి దగ్గర చూస్తున్నాను. అసలు మేధావి అనే మనలో ఒక నెంబర్ 1% చెప్పుకోవచ్చు. మాకు తెలిసిన వాళ్ళలో చాలా నాలెడ్జ్ ఉంది సార్కి. సరే, ఇది మనం ఎక్కువ చెప్పుకోకూడదు పెద్దవారి గురించి. మనకు అది అర్హత లేదనుకుంటున్నాను. ఎందుకంటే సార్ చాలా పెద్ద పెద్ద పొజిషన్ ఉన్నారు. తర్వాత అలాగే సర్వీస్ కూడా బాగా చేశారు. ఎందుకంటే మీకు టైం అయిపోయింది, చూస్తున్నాను నేను మీ అబ్జర్వేషన్ మీ ఫేసుల్లో. మీరు వచ్చింది ఇక్కడ మీరు వచ్చింది ఇక్కడికి గేమ్స్ కోసం కాబట్టి గేమ్స్ అనేది మీ అందరికీ చెప్పారు సార్ కూడా. ఎందుకంటే సార్ ఎవ్రీడే 8 కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుందని చెప్పారు. అలాగే మీరందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది స్కిల్ గేమ్, ఇది అంతే కదా. మీరు మంచి షాట్ కొట్టారు, ఆ షాట్లో మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ గేమ్స్లో అంతే, మనం కంటిన్యూగా ఆడటం కంటే ముద్దుగా ఆడటం కంటే మనం ఎంజాయ్ చేయడం అనేది ముఖ్యం. నేను ఎవరికి వాళ్ళే నేను మంచి టెన్నిస్ ఆడతాను, నేను కూడా అంటే మరీ అంత ఎక్స్పర్ట్ కాదు, ఎంజాయ్ చేస్తాం. మంచి షాట్ పడింది అనుకోండి, ఫుల్ ఎంజాయ్ అవుతుంది. ఆ టైంలో ఏం కొట్టామనిపించింది, మంచి షాట్ కరెక్ట్గా పడింది, మంచి స్పిన్ లేకపోతే మంచి షాట్కి పడింది అనుకుంటాం. అట్లనే మీకు కూడా మంచి 4లు 6లు లేకపోతే డిఫెన్స్లు అని ఆడుతుంటే చాలా స్కిల్గా బాగుంటుంది, మీకు ఎంజాయ్ చేస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ కూడా మీరు మెయింటైన్ చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి మీరు ఈ సందర్భంగా ఇంతమంది మీరు రావడం మీ అందరికీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీ అందరికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హరిచంద్ర రెడ్డి గారికి మీ అందరికి కూడా నమస్కారం తెలియపరుస్తూ ముగిస్తాను. నమస్కారం. జై హింద్. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ వచ్చిన సంపాదనలో కొంత సేవింగ్ చేసుకుని పిల్లలను బాగా చదివించుకోవాలని డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని టీట్కో అపార్ట్మెంట్ నివాసాల వద్ద సిఆర్ రెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. గూడూరు పట్టణ సమీపంలోని టిట్కో నివాసాల వద్ద సిఆర్ రెడ్డి హాస్పిటల్ పేరు మీద డాక్టర్ రోహిణి సంక్రాంతి పండుగ సందర్భంగా పేదలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒకటే మార్గమని, పిల్లలను బాగా చదివించాలని సూచించారు. అలాగే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, లేకపోతే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో విష్ణు, వందన, శశిరేఖ, దేవిక, రమాదేవి, సుందరయ్య, రత్నం తదితరులు పాల్గొన్నారు. రండమ్మా, ఒక్కొక్కరు రండి. కూర్చోండి. సమాజ సేవా సమితి వ్యవస్థాపకులు సుందరం గారిని 2 నిమిషాలు మాట్లాడి సభకు పరిచయం రాసిందిగా కోరుతున్నాను. బెడ్షీట్లు ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాతో కూడా మా క్లబ్ సభ్యులు కూడా వచ్చి ఇక్కడ మాకు సహకరించారు. అట్లాగే మా సిఆర్ ఛానల్ వాళ్ళు మరియు సిఆర్ నెట్వర్క్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళని కూడా మా సహకరించినందుకు కూడా వారికి కూడా మా కృతజ్ఞతలు. ఇక్కడ ప్రవీణ్ అని, గిరి అని వాళ్ళు కూడా వచ్చున్నారు. అలాగే సిరాజ్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే
ఆయన చెప్తే ఆయన దానికి అందరికీ కూడా చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక ఛానల్లో చెప్తే అందరూ కూడా చూడగలుగుతారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఈ అబ్బాయి మీకు అందుబాటులోనే ఉంటాడు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే టీవీ ఛానల్ ద్వారా 10 మందికి తెలుపుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను కోరుకుంటూ సెలవు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని వైష్ణవ దేవాలయాల్లో తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. మహిళా భక్తులు తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమం నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాగ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయా జ్ఞానప్రదం విశేషే నామ్నామష్టశతస్యాస్య ఋషి బ్రహ్మా ప్రకీర్తితః ఛందో నష్టః సదా దేవో వెంకటేశ ఉదావృతః నీలగో క్షీర సంభూతో బీజమిత్యుచ్యతే బుధైః శ్రీనివాస సదా శక్తి హృదయం వెంకటాధిపః సాక్షాయ తాక్షాచల నివాసినే మాయా గూఢ విమానాయ గరుడ స్కందవాసినే అనంత శిరసే నిత్యమనందాక్షాయ తే నమః. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.